ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. మళ్ళీ అమరావతిలో మంటలు చెలరేగాయి. వరుసగా 4వ అగ్ని ప్రమాదం జరిగింది గడిచిన 30 రోజుల్లో. రాయపూడి పైపులు దగ్ధం కేసులో ఇప్పటికే ఒకరు అరెస్ట్ అవ్వగా ఇప్పుడు మళ్ళీ ఆర్వీఆర్ మెటీరియల్ సైట్లోని ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగాయి. ఇప్పటికే తూళ్లూరు గ్రామంలో రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. NL 01K757 నంబర్ ట్రాలీ లారీ ఆ క్యాబిన్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. వెంటనే విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే 15 రోజుల క్రితమే ఈ లారీ ఆ సైట్కి వచ్చి పార్కింగ్లో ఉంది. ఇటు వరుస అగ్ని ప్రమాదాలపై సీఎం కూడా ఆరా తీశారు. సో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఏపీ రాజధాని అమరావతిలో గడిచిన 30 రోజుల్లో ఇది 4వ అగ్ని ప్రమాదం. సో ఒక అగ్ని ప్రమాదంలో ఒక అనుమానితుడిని సాంకేతిక ఆధారాలు సేకరించి వాచ్మెన్ రామ్ కుమార్ను ఇప్పటికే అధికారులు అదుపులో తీసుకున్నారు. ఘటనకు గల కారణాలపై అతన్ని ఎంక్వైరీ జరుగుతోంది, విచారిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడి సమీపంలో ఎవరైతే చీఫ్ సెక్రటరీ బంగ్లాలో ఉంటుందో అక్కడ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అండ్ రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకొని మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దాదాపుగా గడిచిన 30 రోజుల్లో జరిగిన 4 అగ్ని ప్రమాదాల్లో 200 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. సో అమరావతి రాజధాని వరుస అగ్ని ప్రమాదాలకు కలకలం రేపుతోంది. మార్చి 2026 మార్చి ఎండింగ్లో రాయపూడి మందడం ప్రాంతాల్లోని హెచ్ఓడీల భవనాల నిర్మాణ ప్రాంగణంలో అండ్ భూగర్భ పనుల కోసం నిల్వ ఉంచిన భారీ పైపులకు మంటలు అంటుకున్నాయి ఒక్కసారిగా. సో ఈ ఘటనపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దర్యాప్తును కూడా ఆదేశించింది. ఇప్పటికే సిట్ విచారిస్తుంది, ఒకరు కూడా అదుపులు తీసుకున్నారు. అండ్ రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రహదారి వద్ద కూడా అగ్ని ప్రమాదం జరిగింది. N9 రోడ్డు, ఇది వెలగపూడి జంక్షన్ వద్ద ఉంచిన పైపులు అన్నీ కూడా ఒకసారిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఇటు ఫైర్ సిబ్బంది అధికారులు వచ్చి మొత్తాన్ని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సో సీడ్ యాక్సెస్ రహదారి పక్కన రాజధాని అవసరాల కోసం భారీగా పైపులు తీసుకొచ్చి N9 జంక్షన్ వద్ద ఉంచారు. సో వీటి విలువ సుమారు ₹1 కోటి పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అండ్ 2 రోజుల క్రితం పైపులు నిల్వ చేసిన ప్రాంతంలోనే అధికారులు ఆ చెదారాన్ని మొత్తం తొలగించారు. ఏదైతే ₹1 కోటి ఆస్తి నష్టం జరిగిందో దాని తర్వాత అధికారులు ఆ యొక్క చెత్త వల్ల ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయిందా, ఎందుకంటే అక్కడ హైవే లైన్స్ ఉన్నాయి, 11 kV వైర్స్ ఉంటాయి. సో ఆ మందడం అండ్ ఇటు తూళ్ళూరు గ్రామ సమీపంలో ఇటు పోర్టుకి మచిలీపట్నం పోర్టుకి కనెక్ట్ అయ్యే ఈ యొక్క 11 kV వైర్స్ ఉంటాయి. సో దీంట్లో ఏమన్నా కుట్రకోణం జరిగింది, ఎందుకంటే 30 రోజులు 4 సార్లు అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపుగా 200 కోట్ల రూపాయల నష్టం. సో కలెక్టర్ల సదస్సు జరుగుతుంది సరిగ్గా నెల క్రితం. సో ఆ కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో కూడా సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మందడం దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇది మరి ప్రమాదవశాత్తు జరిగిందా లేక దీని వెనుక కుట్రకోణం ఏమన్నా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనకు గత ఏడాది ప్రధాని వచ్చిన సమయంలో కూడా ఇదే తరహాలో అగ్ని ప్రమాదం జరిగి పైపులన్నీ తగలబడ్డాయి. మళ్ళీ తిరిగి అదే రీతిలో కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజధాని నిర్మాణ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలు, ఇతర కేబుళ్లు అన్నీ భూగర్భం నుంచి వెళ్లేలా ప్రణాళిక రచించారు. సో ఈ పనుల టెండర్ దక్కించుకున్న L&T సంస్థ అందుకు అవసరమైన ప్లాస్టిక్ పైపులను సీడ్ యాక్సెస్ రహదారి వెంబడి దిగుమతి చేసుకుని పనులు సాగిస్తోంది. అండ్ ఉన్నట్టుండి పైపులు అంటుకోవడం నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో తాజాగా నాగాలాండ్ నుంచి వచ్చిన లారీ, అయితే పైపుల లోడుతో వచ్చిన లారీ ఆర్వీఆర్ సైట్లోనే దాదాపుగా 15 రోజుల కిందట అక్కడ పార్క్ చేశారు. పార్క్ చేసినటువంటి లారీ అదొక ట్రాలీ అనమాట యాక్చువల్లీ. సో ఆ పైపులు చాలా పెద్దవిగా ఉంటాయి కదా, అంటే భూమి లోపల వేసే కనెక్టివిటీ కోసం ఆ పైపుల్ని వేస్తూ ఉంటారు. సో ఆ పైపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారిగా తగలడిపోయాయి. అంటే 15 రోజుల నుంచి అక్కడే పార్క్ చేస్తున్న లారీ మరి ఒక్కసారిగా అగ్ని ప్రమాదం అంటే దాంట్లో అసలు ఆల్రెడీ డ్రైవర్ లేడు, బండి ఇగ్నిషన్ ఆన్లో లేదు. ఇలా 15 రోజుల నుంచి బండి ఆఫ్లో ఉంటే ఒక్కసారిగా ఎలా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది? సో ఈ ఘటనలు ఇప్పటికే హోంమంత్రి అనిత దీనికి విచారణకు ఆదేశించారు. ప్రమాదవశాత్తా లేదా కుట్ర అనే కోణంలో కూడా విచారణ గట్టిగా జరుగుతోంది. అగ్ని ప్రమాదంపై ఇప్పటికే చాలామంది అధికారులు కావచ్చు, చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పైపులకు
మంట సమీప పొలం నుంచి వచ్చిందని ఎల్ఎన్టీ ప్రతినిధులు చెప్తున్నారు. మరి పొలంలో నుంచి పైపుల వరకు గడ్డి పేర్చి నిప్పు పెట్టిన ఆనవాళ్లను సంస్థ ప్రతినిధులు చూపించారు. సో మంటలను ఆర్పేందుకు అప్పుడు 7 అగ్నిమాపక సిబ్బంది యంత్రాలతో వచ్చి ఆ యొక్క మంటలన్నింటినీ ఆఫ్ చేసిన సిచ్యువేషన్. సో ఏదేమైనప్పటికీ తాజా ఘటనతో మొత్తం 4 సార్లు అమరావతిలో ఏదైతే రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో 4 సార్లు అగ్ని ప్రమాదం జరగడం నిజంగా అనుమానాస్పద విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి పైపులు తగలబడ్డాయి, ఓకే, ప్రమాదశాత్తు జరిగింది. దాదాపుగా 2 కోట్ల రూపాయల విలువ చేసే ప్రజాధనంతో కొన్నటువంటి పైపులు మొత్తం కాలి బూడిదైపోయాయి. మరి రెండోసారి అగ్ని ప్రమాదం జరిగింది కరెక్ట్గా మార్చి 14వ తారీఖు, మళ్ళీ మార్చి 26వ తారీఖు జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 6న జరిగింది. సో అంటే ఇలా 1 by 1 ఎక్కడ జరిగినా సరే పైపులకి మాత్రమే, అయితే స్ట్రీట్ యాక్సెస్ కావచ్చు, మందడం దగ్గర కావచ్చు, ఇటు తూళ్ళూరు కావచ్చు, ఎల్ఎన్టీ వాళ్ళదైనా లేకపోతే ఇటు మేఘా ఇంజనీరింగ్ వాళ్ళదైనా ఎక్కడ జరిగినా సరే అది పైపులు మాత్రమే తగలబడుతున్నాయి. సో పైప్ అయితే ఒక్కసారి మంట అంటుకుందంటే ఇంక వెళ్ళిపోతూనే ఉంటుంది కదా, ఆ యొక్క మంట ఇంకా దహించి వేస్తుంది మొత్తం. సో అయితే భూమి లోపల పెడుతున్నారో ఆ కనెక్టివిటీ కోసం, ఒకవేళ ఆ పైప్ని మళ్ళీ కట్ చేసుకొని లేకపోతే వేరే ఆ యొక్క మెజర్మెంట్స్ అనేవి సరిపోవు. సో 1 by 1 ఇంకా అంటుకుంటూనే ఉంటాయి అన్నమాట. ఇప్పటికే దాదాపుగా 2 కోట్ల రూపాయల నష్టం, ప్రజాధనం అది. అంటే ఒకవేళ దీని వెనక కుట్ర ఉంది అని అనుకున్నప్పటికీ అది ప్రజాధనం కదా. నిప్పు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక ట్యాక్స్ పేర్ అయి ఉంటే వాళ్ళ డబ్బు కూడా దాంట్లో ఉంది. సో ఏదైనప్పటికీ దీని వెనక కుట్రకోణం ఉందని ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన సీఎం చంద్రబాబు గారు ఆరా తీశారు, ఎలా జరిగింది ఏంటి అనే సిచ్యువేషన్ కూడా. సో 4వసారి వరుసగా దాదాపుగా 200 కోట్ల రూపాయల నష్టం వాటిందని అధికారులు ఇప్పటి వరకు జరిగిన ఈ యొక్క ప్రమాద ఘటనల్లో ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి. అండ్ మందడ గ్రామ సమీపంలో రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదార్ సంస్థ ఎల్ఎన్టీ నిర్మాణ సామాగ్రి స్టాక్ పాయింట్లో నిల్వ చేసినటువంటి హెచ్డిపిఈ పైపులు కూడా అగ్నికి ఆగుతాయి. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అండ్ దట్టమైన పొగ అలుముకుంది. రాజధాని నిర్మాణంలో భూగర్భ విధానంలో వినియోగించేందుకు ఈ పైపులను క్యాంప్ సైట్లో నిల్వ చేశారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతాల్లో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైపులు దగ్ధమవుతున్న విషయాన్ని గమనించారు. అండ్ వాటర్ ట్యాంకర్ తీసుకొచ్చే లోపే మంటలు భారీగా వ్యాపించేశాయి. తొలుత స్టాక్ యార్డ్లో ఉన్న సుమారు 15,000 మీటర్ల పవర్ కేబుళ్లకు మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి. అండ్ ఆ తర్వాత పైపులకు మంటలు అంటుకున్నాయి. సంస్థ సిబ్బంది వెంటనే అగ్నిమాపక అధికారులను సమాచారం అందించారు. సో విజయవాడ, మంగళగిరి రాజధాని పరిధిలోని 6 ఫైర్ ఇంజన్లు వచ్చి 3 గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పేశాయి. సో కాలిపోయిన సామాగ్రి విలువ 9 కోట్లు ఉంటుందని అక్కడ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి. సో 1 కాదు 2 కాదు, మరి అమరావతిలో మళ్ళీ మంటలు చెలరేగాయి. 30 రోజుల్లో 4 సార్లు ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్లు ప్రమాదవశాత్తు జరిగినాయా లేకపోతే కుట్రకోణం ఉందా? మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.